వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం నిధుల గురించి వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి 15,000 ఆర్థిక సాయం అందిస్తామని ఇంతకు ముందుకే ప్రకటించింది. ఇప్పుడు ఈ తల్లికి వందనం స్కీమ్కి 2-3 రోజులలో మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేస్తారు. రూల్స్ ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది రిలీజ్ చేస్తారు. ఈ నెలాఖరులోగా మీ యొక్క అకౌంట్లో అయితే పైసలు పడతాయి. అయితే ఒకసారి చూడండి, ఇంత ముందుకు ఈ తల్లికి వందనం స్కీమ్నే అమ్మఒడి అనేవాళ్ళు. అప్పుడు 75% అటెండెన్స్ ఉంటేనే మీకు అమ్మఒడి పథకం పైసలు అయితే పడేది. ఆ రూల్ అయితే కంపల్సరీగా ఇప్పుడు కూడా పాటించే అవకాశం ఉంది. ఫస్ట్ కండిషన్ అయితే 75 అటెండెన్స్ అయితే తప్పనిసరిగా ఉంటుంది. మిగిలిన రూల్స్ ఏంటి అనేది ఈ 2-3 రోజుల్లో రిలీజ్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మీకు ప్రతి ఒక్క విద్యార్థికి ఒక్క విద్యార్థి ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000, నలుగురు ఉంటే 60,000. ఈ విధంగా ఒక్కొక్క విద్యార్థికి 15,000 ఒకసారి ఇవ్వాలా లేదా 7,500 7,500 చొప్పున సంవత్సరానికి 2 సార్లు ఇవ్వాలా అనేది గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం కింద అందించే మొత్తం 15,000 ఒకేసారి అందించాలా లేదా 7,500 చొప్పున 2 విడతలుగా అందించాలని అయితే కూటమి ప్రభుత్వము ఆలోచిస్తుంది. మ్యాక్సిమం 2 సార్లు అందించడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ 2-3 రోజుల్లో మనకు రూల్స్ అయితే వస్తాయి. ఈ నెల ఎండింగ్లో మీకు తల్లికి వందనం పథకం పైసలు అయితే మీ అకౌంట్లో జమ చేస్తారు. వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.